హే ఎవరివన్, ప్రీవియస్ వీడియోలో మనం ప్లేన్లీ యాప్ ఏంటో చూసాం. ఈ వీడియోలో ప్రాజెక్ట్ క్రియేట్ చేద్దాం, రియాక్ట్ ప్రాజెక్ట్ క్రియేట్ చేద్దాం. దాంతోపాటు ఫోల్డర్ స్ట్రక్చర్ అర్థం చేసుకుందాం, టైల్విన్ ఇన్స్టాల్ చేద్దాం అండ్ అది వర్క్ అవుతుందో లేదో చూద్దాం. యా, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో యాక్చువల్ కోడ్లోకి వెళ్ళే ముందు టూ థింగ్స్ అయితే ఇన్స్టాల్లో ఉండాలి. ఫస్ట్ థింగ్ Node.js, రెండోది VS కోడ్. మనం ఈ ప్రాజెక్ట్ మొత్తం VS కోడ్లోనే చేయబోతున్నాం. రియాక్ట్ ప్రాజెక్ట్ క్రియేట్ చేయాలంటే మనకి Node.js అనేది ప్రీ ఇన్స్టాల్డ్గా ఉండాలి. సో అవి చేయకపోతే ఇక్కడే స్టాప్ చేసి వెళ్ళి ఇన్స్టాల్ చేసుకోండి. దాని తర్వాత టెర్మినల్ ఓపెన్ చేయండి. అదే ఇది మ్యాక్ కాబట్టి టెర్మినల్, విండోస్లో అయితే కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి ప్రాజెక్ట్ని ఎక్కడ పెట్టాలనుకుంటున్నారో, ఈ ప్రాజెక్ట్ని ఏ ఫోల్డర్లో పెట్టాలనుకుంటున్నారో అది ఫిక్స్ అవ్వండి. సో నేనైతే నార్మల్గా అయితే ప్రాజెక్ట్స్లో పెట్టుకుంటా. సిడి ప్రాజెక్ట్స్. సో ఈ ప్రాజెక్ట్స్లోనే నేను ఈ రియాక్ట్ ప్రాజెక్ట్ అయితే క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాం. ఓకే, సో npm create white @latest plainly. సో ఇదే కమాండ్, అంటే npm అంటే నోడ్ ప్యాకేజ్ మేనేజర్ అని దానికి చెప్తున్నాం. వైట్ ప్రాజెక్ట్ క్రియేట్ చేయి, అది కూడా లేటెస్ట్ వర్షన్. ప్లేన్లీ అనేది ప్రాజెక్ట్ నేమ్. ఈ మనం పెట్టుకున్న ప్రాజెక్ట్కి నేమ్ ప్లేన్లీ. ఇలా ప్లేన్లీ అని ఇక్కడ ఇవ్వకపోతే మీకు తర్వాత అది నార్మల్గా అడుగుతుంది, ప్రాజెక్ట్ నేమ్ ఏమేమి పెట్టమంటారని అడుగుతుంది. సో దానికి మీరే మాన్యువల్గా టైప్ చేయాల్సి వస్తుంది. నేను ఇక్కడ ఇచ్చేస్తున్నా. సో ఎగ్జిక్యూట్ చేసే ముందు అసలు వైట్ అంటే ఏంటో తెలుసుకుందాం. వైట్ అనేది ఒక బిల్డ్ టూల్ అనమాట. అంటే మనం ఇవి మీద రాయబోయే ఏ కాంపోనెంట్ అయినా, ఏ కాంపోనెంట్స్ రాస్తాం కదా, ఆ కాంపోనెంట్కి డైరెక్ట్గా ఆ సర్వర్కి తెలియదు అసలు అదంటే ఏంటో కూడా అర్థం కాదు. వెబ్ బ్రౌజర్కి తెలిసిందల్లా ప్లెయిన్ HTML, CSS అండ్ జావాస్క్రిప్ట్ మాత్రమే. మనం రాసే అంటే ప్యూర్ ఆ రియాక్ట్ కోడ్ అనేది దానికి అసలు అర్థం కాదు. సో ఇది వైట్ ఏం చేస్తుందంటే దానికి అర్థమయ్యేలా చేస్తుంది. అంటే ఆ వెబ్ బ్రౌజర్కి అర్థమయ్యేలా కోడ్ని మారుస్తుంది అన్నమాట. దాంతోపాటు ఒక లోకల్ సర్వర్ అనేది ఇస్తుంది. లోకల్ వెబ్ బ్రౌజర్ అనేది అలకేట్ చేస్తుంది మనకి. అండ్ మీరు వినే ఉండొచ్చు npx క్రియేట్ రియాక్ట్ యాప్. ఇది ప్రీవియస్ అంటే ఓల్డ్ విధానం, అంటే పాత విధానం అన్నమాట. రియాక్ట్ ప్రాజెక్ట్ని క్రియేట్ చేయడం. దీనివల్ల ప్రాబ్లం ఏంటంటే ఇది స్లో ఉంటుంది. దానికన్నా వైట్ అనేది స్పీడ్గా ఉంటుంది. సో మనం రాయబోయే కోడ్ అనేది చాలా చాలా టైమ్స్, అంటే ఈ ప్రాజెక్ట్స్ అంటే లైబ్రరీస్ ప్యాకేజెస్ ఇన్స్టాల్ చేస్తాం, మళ్ళీ రన్ చేస్తాం. ఇలా చేసేటప్పుడు స్పీడ్ కావాలంటే వైట్ అనేది చాలా టైం సేవ్ చేస్తుంది ప్రీవియస్ npx క్రియేట్ దాంట్లో పోలిస్తే. సో అందుకని మనం వైట్ అనేది యూజ్ చేస్తున్నాం. సో ఇట్ విల్ క్లిక్ ఎంటర్. సో ఇక్కడ అడుగుతుంది కదా, కొన్ని క్వశ్చన్స్ అడుగుతుంది. అది ఏం ప్రాజెక్ట్ క్రియేట్ చేద్దాం, దేన్ని యూజ్ చేసి క్రియేట్ చేద్దాం, వెనిలానా, వ్యూనా, రియాక్టా, లిట్, స్వెల్ట్, సాలిడ్ ఇలా ఉంటుంది. సో మనం రియాక్ట్ ప్రాజెక్ట్ అయితే క్రియేట్ చేస్తున్నాం. సో సెలెక్ట్ రియాక్ట్. ఇప్పుడు జావా స్క్రిప్ట్ యూజ్ చేస్తారా, టైప్ స్క్రిప్ట్ యూజ్ చేస్తారా అదే అడుగుతుంది. సో నేనైతే టైప్ స్క్రిప్ట్ యూజ్ చేస్తున్నా. సో సెలెక్ట్ టైప్ స్క్రిప్ట్. ఇన్స్టాల్ విత్ npm అండ్ స్టార్ట్ నౌ. ఇక్కడ అడుగుతుంది డిపెండెన్సీస్ ప్రీ ఇన్స్టాల్గా ఇన్స్టాల్ చేయాలా, అంటే ప్రాజెక్ట్ క్రియేట్ అప్పుడు రియాక్ట్ ప్రాజెక్ట్ క్రియేట్ అప్పుడే ఇన్స్టాల్ చేసి రన్ చేయాలా, లేదా నార్మల్గా మీరు చేసుకున్నప్పుడైతే ఇక్కడ అన్సెలెక్ట్ చేసుకుంది, నో అని పెట్టచ్చు. నేనైతే ఎస్ అని పెడుతున్నా. సో డైరెక్ట్లీ ఇన్స్టాల్ చేసి రన్ చేస్తుంది యాప్ని. సో ఎస్. కొంచెం సమయం పట్టచ్చు. కమాండ్ అది మ్యాక్ కాబట్టి కొంచెం తొందరగానే అవుతుంది. ఇంకా విండోస్లో అయితే ఇంకా లేట్ అవుతుంది. సో ప్రాజెక్ట్ అయితే క్రియేట్ అయిపోయి రన్ అవుతుంది చూడండి. లోకల్ హోస్ట్ 5173లో రియాక్ట్ ప్రాజెక్ట్ అయితే రన్ అవుతుంది. ఇక్కడ కాదు, మనం VS కోడ్లో ఓపెన్ చేయాలి అక్కడ. సో కంట్రోల్ క్యాన్సిల్. ప్రాజెక్ట్స్లో మనం ప్లేన్లీ ప్రాజెక్ట్ కదా ఓపెన్ చేయాల్సింది. CD ప్లేన్లీ. సో ప్లేన్లీ ఫోల్డర్లోకి వచ్చా. ఇక్కడ కోడ్
స్పేస్ డాట్. సో ఇలా ఇస్తే అది విఎస్ కోడ్లో ఓపెన్ అవుతుంది ఆ ప్రాజెక్ట్. చూసారుగా. ఇందాక ఇచ్చిన కమాండ్ అందరికి వర్క్ అవ్వాలని లేదు. నేను సెటప్ చేశాను కాబట్టి అలా వర్క్ అయింది. కొంతమందికి వర్క్ అవ్వకపోవచ్చు. సో మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే వస్తుంది, లేదా యూట్యూబ్లో వీడియోస్ చూడవచ్చు అలా సెర్చ్ చేసుకోవడానికి, లేదా చాట్ జీపీటీని కూడా అడగచ్చు. సో ఫోల్డర్ స్ట్రక్చర్ని చూద్దాం. పబ్లిక్ ఫోల్డర్ అంటే ఇమేజెస్, ఐకాన్స్ ఇవి సేవ్ చేసుకోవడానికి, అంటే స్టాటిక్గా మళ్ళీ లోడ్ చేయకుండా ఉండాలి. ఎక్కడి నుంచో తెచ్చుకొని నార్మల్ గూగుల్లో లింక్ ఇస్తే అది లోడ్ అవుతుంది. అలా లోడ్ చేయకుండా డైరెక్ట్గా హిట్ చేయాలనుకుంటే పబ్లిక్ ఫోల్డర్లో పెట్టుకోవచ్చు. ఎస్ఆర్సి ఫోల్డర్ ఇక్కడే ఈ ఫోల్డర్లోనే మనం మీద రాసే ఏ కోడ్ అయినా ఈ ఎస్ఆర్సిలోనే ఉంటుంది. ప్యాకేజ్.json అంటే మనం యూజ్ చేసే ప్యాకేజెస్, తర్వాత లేదా ప్రాజెక్ట్ రన్ అవ్వగానే ఏ డిపెండెన్సీస్ రన్ అవ్వాలి, డౌన్లోడ్ చేయాలి అనేది ఇక్కడే ఉంటుంది. సో main.tsx ఇదే రూట్ ఎలిమెంట్ అనమాట. అంటే ఇందులో index.html అనేది రూటు. సో ఇది HTML. main.tsx అనేది ఇది జావా స్క్రిప్ట్. సో హెచ్టిఎంఎల్ ఫోల్డర్ని రియాక్ట్ ఇక్కడ జావా స్క్రిప్ట్ అనేది రెండర్ చేస్తుంది. సో ఏం చేస్తుంది, ఇదే రియాక్ట్ అనమాట. హెచ్టిఎంఎల్ ఫోల్డర్లోకి అంటే ఇప్పుడు మనం రాసే కాంపోనెంట్స్ అన్ని రెండర్ చేయడానికి అక్కడ రూట్ ఎలిమెంట్కి ఇక్కడ జావా స్క్రిప్ట్ అనేది రెండర్ చేస్తుంది అనమాట. సో ఇప్పుడు మనం టేల్విన్ ఇన్స్టాల్ చేద్దాం. టెర్మినల్ ఓపెన్ చేయండి. ఇక్కడ ఎలా టెర్మినల్, సో ఇక్కడ చూడొచ్చు, లేదా డైరెక్ట్గా ఎలా న్యూ చేయొచ్చు, లేదా ఇక్కడ వైట్ టేల్విన్ ఫర్ వైట్, టెల్విన్ సిఎస్ఎస్ విత్ వైట్. సో ఇక్కడ ఉంటుంది చూడండి, ఇదే కమాండ్ కాపీ చేయండి టేల్విన్ ఇన్స్టాల్ చేయడానికి. అదే రియాక్ట్లో ఒకవేళ నెక్స్ట్.js అయితే ప్రీ ఇన్స్టాల్డ్గా వస్తుంది, అది ఫ్రేమ్వర్క్ కాబట్టి. కమాండ్ కాపీ అవ్వగా npm install tailwind css. సో టేల్విన్ అయితే ఇన్స్టాల్ అయిపోయింది. అయిన తర్వాత కమాండ్ కాపీ వైట్.కాన్ఫిగ్ వెళ్ళండి, ఇక్కడ ఇంపోర్ట్ చేసి టేల్విన్ సిఎస్ఎస్. ఇంకా ఒక్క స్టెప్ ఉంది. కమాండ్ కాపీ index.css ఇక్కడికి వెళ్ళి ప్రీవియస్ ఉన్నవన్నీ క్లియర్ చేసి ఇవి పేస్ట్ చేయండి. సో అంతే, టేల్విన్ అనేది ఇన్స్టాల్ అయిపోయినట్టే. సో ఇప్పుడు మనం ఏ ఫోల్డర్లో కావాలన్నా యూజ్ చేసుకోవచ్చు. సో ఒకసారి రన్ చేద్దాం. సో టేల్విన్ అయితే ఇన్స్టాల్ చేసాం కదా, ఇప్పుడు అది వర్క్ అవుతుందో లేదా అని చెక్ చేద్దాం. సో ఫస్ట్ 1 PM రన్ dev. ఇదే మనం ప్రాజెక్ట్ రన్ చేయడానికి. సో లోకల్ హోస్ట్ 5173, లోకల్ హోస్ట్ 5173. సో ఇదే మన ప్రాజెక్ట్. ఇది ఇలా ఎందుకు కనిపిస్తుంది అంటే index.cssలో మనం ప్రీ క్లాసెస్ తీసేసాం కదా, సో అందుకని ఇలా కనిపిస్తుంది. ఇప్పుడు ఇది కూడా క్లియర్ చేద్దాం. మన కాంపోనెంట్ ఇక్కడ app.tsx, ఇదే మెయిన్ కాంపోనెంట్ అనమాట. సో ఇక్కడ ఇవన్నీ రిమూవ్ చేద్దాం. సబ్ సెంటర్ సరే కనండా
ఓకే దొరికిపోతుంది. సో క్లాస్ నేమ్ టెక్స్ట్ రెడ్ 500. సో నవ్ ఇట్ ఈస్ ఓకే. సో సెంటర్లో తెద్దాం. ఫ్లెక్స్ జస్టిఫై సెంటర్ height and center in height screen. So it is look, make it bigger at the Jadan text 2x. సో చేంజ్ అవుతుంది, చెక్ చేసుకోవచ్చు. రెడ్. సో టైల్విన్ అనేది ఇన్స్టాల్ చేయడం సక్సెస్ఫుల్ అయింది. టెక్స్ట్ గ్రీన్. సో సక్సెస్ఫుల్గా అయితే ఇన్స్టాల్ చేసాం అండ్ వర్క్ అవుతుంది. ఈ వీడియోలో మనం వైట్ యూజ్ చేసి ప్రాజెక్ట్ సెటప్ చేసాం, టైల్విన్ ఇన్స్టాల్ చేసాం, అది వర్క్ అవుతుందో లేదో అని కాంపోనెంట్లో చేంజెస్ చెక్ చేసుకున్నాం అండ్ ఫోల్డర్ స్ట్రక్చర్ని అర్థం చేసుకున్నాం. రేపు డే 3. రేపు అసలు కాంపోనెంట్ ఏంటో చూద్దాం. రియాక్ట్లో అతి ముఖ్యమైన కాన్సెప్ట్ అది, సో మిస్ అవ్వద్దు. ఈ వీడియో హెల్ప్ఫుల్గా అనిపిస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్. కామెంట్లో చెప్పండి ప్రాజెక్ట్ సెటప్ అనేది సక్సెస్ఫుల్ అయిందా లేదా.